లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎరం గంగా నరసయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి బీజేపీ పార్టీ డౌన్ టౌన్ అంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎరం గంగా నరసయ్య మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు శాంతియుతంగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. నేటి పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీలు అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే పేపర్ లీకేజీలు చోటు చేసుకుని లక్షలాది మంది విద్యార్థులు యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై పోలీసులతో బలప్రయోగం చేయించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చిలుకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, గడం శ్రీనివాస్, తారలింగం, పల్లి గంగాధర్, శీలం మీనయ్య, కేసిరెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఇంద్రాచౌక్ ప్రాంతంలో మరి దేశ ప్రధాని అయితేనేమి, మరి బీజేపీ పార్టీ అయితేనేమి విద్యార్థుల పట్ల మొన్నటి రోజున చేసిన వైఖరికి నిరసనగా ఈరోజు శాంతియుత నిరసన జరుపుతున్నాం. మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గవర్నర్లు ఆల్సిన గారి సూచన మేరకు ప్రతి మండలంలో ఇటువంటి కార్యక్రమం చేపట్టాల ఉద్దేశంతో ఈరోజు మరి నిరసనను వ్యక్తం చేస్తున్నాం. శాంతియుతంగా ఒకటే, బీజేపీకి కౌంటౌన్ స్టార్ట్ అయింది. దొంగ భుజాలు ఉడుకున్నట్టు అయోధ్య రామాలయంలో మొత్తం దొంగలు వాళ్ళే, దోచుకున్నది వాళ్ళే, ఎవరిని శిక్షిస్తలేరు ఇప్పటి వరకు. అదొక పెద్ద తప్పంటే మళ్ళీ ఇప్పుడు రెండో తప్పు, విద్యార్థుల పట్ల 152 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి ఈ మూడు కాలాల పీరియడ్ అంటే 15 సంవత్సరాల మోడీ పాలనలో విద్యార్థులు ఇంత నష్టపోతుర్రు. మరి ఈ రకంగా లాఠీ చార్జ్ చేయడం చాలా అమానుషం. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని ఒక కొట్టడంతో బ్లడ్ కూడా వెళ్ళింది. అంటే ఇంత నిరంకుశ పాలన చేస్తున్నట్టు మోడీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడం తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ విధానం వల్లనే మనం ముందుకెళ్లవచ్చు అని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చే కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో విద్యార్థి ఫెడరేషన్ వారు ఏదైతే గత కొన్ని 2-3 సంవత్సరాల నుంచి ఇలాంటి పేపరు ఏది మన నోటిఫికేషన్లు ఇచ్చినా అవి ఖచ్చితంగా లీకేజ్లు అవుడే కేంద్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. కాబట్టి దానికి నిరసనగా విద్యార్థి ఫెడరేషన్ ఏదైతే తమకు ఈ జరిగిన నష్టాన్ని పూడ్చాలని ఏదైతే దీనికి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని విద్యార్థులు న్యాయమైన డిమాండ్ను కోరితే, విద్యార్థులు శాంతియుత నిరసన తెలిపితే వారి మీద లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళను రక్తాలను కళ్ళ చూసి కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ఉసురు పోసుకుంటుంది. రాబోయే రోజులలో వాళ్ళు ఏదైతే శాంతియుత నిరసన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దీనికి బాధ్యులైన వారిని వాళ్ళు రాజీనామా కోరుతున్నారు. వాళ్ళు ఏమి బీజేపీ ప్రభుత్వాన్ని కాదు, వాళ్ళు ఎవరైతే దీనికి బాధ్యులైన వాళ్ళను శిక్షించమంటే ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వారిని వెనకేసి కచ్చుకుంటూ అమాయకులైన దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల పైననే వీళ్ళని వాళ్ళ రక్తం కళ్ళ చూస్తున్నారంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత నిరంకుశ పాలన కొనసాగిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అదేవిధంగా వారికి మద్దతుగా ఏదైతే ఏఐసిసి పిలుపు మేరకు మా ఏఐసిసి నాయకులే స్వయంగా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి పోతే కాంగ్రెస్ నాయకులను ఒక ప్రతిపక్ష నాయకులను చూడకుండా కూడా వారిని తోసేస్తూ విద్యార్థులపై జరిగిన ఘటనపై ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ప్రధాన ప్రతిపక్షమైన రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని వీరందరినీ హింసించి గాయాలుపరచడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే నీట్, జేఈ, సిఈటి ఎగ్జామ్స్ ఏదైతే లీకేజ్ అయినాయో దాని మీద విద్యార్థుల పక్షాన పోరాడినందుకు మా మీద ఈ రకంగా ఈ చేసిన విధానాన్ని మేము తప్పుపడుతున్నాము. బీజేపీ చేసిన పనులన్నీ ఒక అంచెవేసే ధోరణిలో ఉన్నాయి తప్ప ఇంకో రకాలు చేసినా చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం పనులు లేవు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధానాల బట్టే ఛాయ్ అమ్మే వ్యక్తికి ప్రధానమంత్రి వచ్చింది. ఈరోజు ఇప్పటికి 10 సంవత్సరాల 152 సార్లు పేపర్ లీకేజ్ అయింది. తీసుకున్న వారికి ఇంతవరకు ఎవరికి కూడా శిక్ష అవ్వలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి ఇంకోసారి పునరావృతం అయితే రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం.